హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ఏ టు జెడ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టినా కానీ ఆ మొబైల్ ఛార్జింగ్ అవ్వకపోయినా, లేకపోతే బ్యాటరీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ వీడియోలో ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయితే చెప్పబోతున్నాను అనమాట. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలనేది అయితే చూద్దాం. ఈ సెట్టింగ్స్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్ అని ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళి ఇక్కడ ఎంఐ వర్షన్ ఉంది కదా, ఇది కానీ బిల్ నెంబర్ కానీ అని కూడా ఉంటాయి కొన్ని ఫోన్లో. దాన్ని అయితే 7 times అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మన మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం డెవలపర్ ఆప్షన్స్ ఎదగాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకే ఇక్కడ సింపుల్గా సెర్చ్ బార్లో డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి సెర్చ్ అయితే చేయండి. మీరు చూడొచ్చు డెవలపర్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా, వీటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు స్టే అవేక్ అని చెప్పేసి ఉంది కదా, ఇది నేను ఆల్రెడీ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. కొన్ని ఫోన్స్లో డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది అనమాట. ఇలా ఆన్లో ఉండటం వల్ల ఏంటంటే స్క్రీన్ విల్ నెవర్ స్లీప్ వైల్ ఛార్జింగ్ అని చెప్పేసి ఉంది. అంటే మీరు ఛార్జింగ్ పెట్టినా కానీ మొబైల్ స్క్రీన్ ఆఫ్ అయితే అవ్వదనమాట. ఒకవేళ మీరు ఆఫ్ చేయకుండా కనుక అలా వదిలేసినట్టయితే ఇది ఆన్లో ఉండి మీరు ఛార్జింగ్ పెట్టేసి మీ స్క్రీన్ ఆఫ్ చేయకుండా పవర్ బటన్ క్లిక్ చేయకుండా ఉంచేసినట్టయితే మీరు ఆఫ్ చేసేంత వరకు అది ఆఫ్ అయితే అవ్వదనమాట. అలాగే మన ఛార్జింగ్ అని చాలా మట్టి కన్జ్యూమ్ అయిపోద్ది. ప్లస్ మీ ఛార్జింగ్ పెట్టినా కానీ ఎంత ఉందో అంతే ఉంటుంది, ఎందుకంటే స్క్రీన్ ఆన్లో ఉంటుంది కాబట్టి. అందుకే దీని అయితే ఆన్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఇది మొబైల్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు బాగా కిందకైతే వెళ్ళిపోండి. కింద నుంచి అయితే ఈ సెట్టింగ్ నుంచి అయితే గమ్మున అయితే దొరుకుతుంది అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు యాప్స్ సెక్షన్లో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ లిమిట్లో ఉంది, అంటే మీరు మొబైల్ని ఆఫ్ చేసేసినా కానీ బ్యాక్గ్రౌండ్లో ఎన్నైనా యాప్స్ రన్ అవ్వచ్చు, ప్రాసెస్ అవ్వచ్చు అని చెప్పేసి మనం సెట్ చేసినట్టు. దీన్ని అందుకే నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లోకి అయితే మార్చండి. ఒకవేళ మీకు ఒక యాప్ కానీ 2 యాప్ కానీ రన్ అవ్వాలనుకుంటే ఇక్కడ 1 2 3 4 అని చెప్పేసి ఉంది, దాంట్లో పెట్టుకుంటే రన్ అయితే అవుతాయి అనమాట. అయినా మ్యాక్సిమం నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లోనే పెట్టండి. అలా కూడా మన ఛార్జింగ్ అనేది కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ ప్రాసెస్లో కనుక ఉందనుకోండి స్టాండర్డ్ లిమిట్లో బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అవడం వల్ల ఛార్జింగ్ కూడా ఫాస్ట్గా కన్జ్యూమ్ అయితే అయిపోతుంది అనమాట. అందుకే నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లోకి అయితే మార్చండి. ఇది మీ మొబైల్లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఇక్కడ ఇలాగా కొద్దిగా కిందగా అన్నట్టయితే ఇక్కడ లొకేషన్ చెప్పేసి ఉంది కదా, ఇది ఆన్లో ఉంది. ఇది ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది మనకి. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం లొకేషన్ అన్నది అయితే ఆఫ్ అయితే చేసి పెట్టేసుకోండి. ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ తీసేసిన తర్వాత మళ్ళీ లొకేషన్ అయితే ఆన్ అయితే చేసి పెట్టుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే మన లొకేషన్ ఆఫ్ చేయడం వల్ల మన మొబైల్స్కి వచ్చి సిగ్నల్స్ అవి రావన్నమాట. అలా రాకుండా ఉండటం వల్ల మన ఛార్జింగ్ స్పీడ్గా ఎక్కే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఛార్జింగ్ పెట్టినప్పుడు లొకేషన్ అయితే ఆఫ్ చేసుకోండి. సో చూసారు కదా గైస్, ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.